అందరూ నమస్కారం. ఈరోజు మన తెలుగు మీడియా వాళ్ళంతా కూడా శ్రీచరణ్ ఈ రాధా గాయత్రి భర్త దుర్మార్గుడు, నీచుడు, మనిషే కాదు, రకరకాల వార్తలు ఇచ్చారు. నేను అతన్ని సపోర్ట్ చేయటంలా, అతను బుద్ధిమంతుడు అనటంలా ఆల్రెడీ మధ్య నుంచి వీడియోలో క్లియర్గా చెప్పాను. పక్కా స్ట్రాటజీ ప్రకారం ఇదంతా చేశాడని చెప్పేసి వాళ్ళ నాన్న సుధాకర్ చెప్తున్నాడు, వాళ్ళ అమ్మ సత్యవతి కూడా చెప్తుందని. ఎవరు? రాధా గాయత్రి వాళ్ళ అమ్మ నాన్న. సో అందుకే ముస్సోరి పోలీసులు అతని మీద మర్డర్ కేసు పెట్టేశారు. అయితే దర్యాప్తు చేసిన పర్సన్ దీపక్ చౌహాన్ సమ్మెవరో, ఈయన రాధా గాయత్రి వాళ్ళ నాన్నగారు సరిగ్గా బిహేవ్ చేయలేదు అండ్ కేసు చాలా డైల్యూట్ చేసేలా బిహేవ్ చేశాడంట. దాంతో ఆయన రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కదా, ఉత్తరాఖండ్ డీజీపీని డైరెక్ట్గా కలిశాడు, జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక అప్పటికప్పుడు అతను తప్పించి మరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి కేసు అసైన్ చేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం వెయిటింగ్. ఓకే, ఈలోపు శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడని చూస్తే మనకు అందుతున్న సమాచారం మేరకు వైజాగ్ వదిలిపెట్టి పారిపోయాడని అంటున్నారు. ఖచ్చితంగా ఉత్తరాఖండ్ పోలీసులు అతను అదుపులోకి తీసుకుంటారు ఎక్కడున్నా కానీ. ఇప్పుడు ఇక అసలు టాపిక్ వద్దాం. ముందైతే ఒక ఆడియో కాల్ పెడతాను, అది ఒకసారి వినండి. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాట విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను, ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేను ఏం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసాను. ఓకే, విన్నారు కదా. మీకు అందులో ఏమనిపిస్తుంది? ఈ శ్రీచరణ్ అనబడే నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నా గురించి బ్యాడ్గా చెప్తున్నాడు, ఇక అటువంటి వాడితో నేను బతకలేను, నాకు వద్దు, ఇలా ఒక అమ్మాయి చెప్పిన తర్వాత మరల అతన్ని నమ్మి అతనితో రిషికేష్, హరిద్వారు, ముస్సోరి, హనీమూన్ ట్రిప్ ఇవన్నీ వెళ్తారా? సత్యవతి గారు అండ్ సుధాకర్ గారు, మీరు నాకు బాబాయ్ పిన్ని లాంటి వాళ్ళే, వయసులో పెద్దవాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ కూతురు చనిపోయిందన్న బాధలో ఈ శ్రీచరణ్ ఆవిడ మీ అల్లుడికి సంబంధించేసి, సో అల్లుడు కూడా కాదనుకుందాం, మిమ్మల్ని చంపడం మీరు అంటున్నారు కదా, దుర్మార్గుడు అనుకుందాం. అతనికి మిమ్మల్ని జరిగిన కన్వర్జేషన్ కాదు అది, మీ అమ్మాయి ఫోన్ చేసి మీకు చెప్పిన, తన అమ్మగారికి చెప్పిన కన్వర్జేషన్. వాళ్ళ అత్తగారితో మాట్లాడినప్పుడు అమ్మ నేను చెప్తలే అమ్మవాడికి అని అంటుంది. సో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ లాంటిది వచ్చింది. తర్వాత ఈమె బ్యాగ్లో ట్రాకర్ పెట్టాడని ఈమె అంటుంది, నేను ఎందుకు పెడతాను అతను అంటున్నాడు. సో పెట్టి ఉండొచ్చు. తర్వాత ఇంటికి ఎవరైనా వస్తే సీసీటీవీలు చూడటము, ఎవరైనా అడుగుతూ ఉండటం, నీ పక్కన ఎవరైనా నాకు వీడియో కాల్ చేయాలనటము అని చెప్పేసి వీళ్ళు చెప్తాను. అట్లా అమ్మాయి చెప్పినట్టు లేదు. సో ఇప్పుడంతా నేనేమంటానంటే ఇవన్నీ అజంప్షన్స్ అండ్ అవునన్నా కాదన్నా రీసెంట్ టైమ్స్లో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా బాగా సౌండ్ అండ్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, బాగా తెలివిగల వాళ్ళు కొంచెం మెంటలీ డిస్టర్బ్ అవుతామో లేదన్నప్పుడు అనుమానాలు పెంచుకుంటూ ఉన్నారు. ఓకే, వాళ్ళని వీళ్ళని చూసేసి ఈ మూమెంట్లో నిజంగానే అతను ఆమెను అనుమానించి ఉండొచ్చు, హెరాస్ చేసి ఉండొచ్చు. ఇంత చేసిన తర్వాత ఇవి ఇప్పుడు హనీమూన్కి వెళ్ళిందంటే అతను మంచుడు అన్నట్టే కదా, అతను మారాడని ఆమె నమ్మినట్టే కదా. మేబీ అలా నమ్మించాడేమో, అవన్నీ రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక తెలిసింది. ఇప్పటి వరకు ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న ఆడియో కాల్ రిమైనింగ్ అన్నీ చూస్తున్నప్పుడు నాకైతే వీటి ఆధారంగా ఈ శ్రీచరణ అతను ఉన్నాడు కదా, అతను బుక్ చేసి లోపల వేయలేరు. ఓన్లీ ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో మాత్రమే ఆమె పాయిజన్ గురై చనిపోతే, ఆమె మీద విషప్రయోగం జరిగింది అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు లోపలేయచ్చు. మీన్వైల్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏవైతే ఉంటాయో, ఈ ఆడియో ప్రూఫ్ కానీ ఇంకేదైనా విజువల్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే, ఇంకేదన్నా వేరే ఇతను ఆమెను హెరాస్ చేశాడు, పక్కా ప్లాన్ ప్రకారమే ఆడ తీసుకెళ్ళి చంపాడు అన్నట్టుగా వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఇప్పటివరకు నేను చెక్ చేసిన ప్రకారం ఏవి కూడా ఇక్కడ సరిపోవు అతను లోపలేయటానికి. అయితే ఆ పోస్ట్మార్టం రిపోర్టు లేదు ఇంకా స్ట్రాంగ్గా ఏమైనా ఉంటే అప్పుడు సరిపోయేది. బట్ మన మీడియా వాళ్ళు మాత్రం తెగ రాసి పడేస్తున్నారు, తెగ వీడియోలు ఇచ్చేస్తూ ఉన్నారు. కొంచెం బేసిక్గా ఆలోచించండి. ఆమె ఫోన్ కాల్ అది ఎప్పుడు చేసిన ఫోన్ కాల్,
లాస్ట్ ఫోన్ కాల్ అన్నారు. లాస్ట్ ఫోన్ కాల్ అది. హరిద్వారు రిషికేష్ వెళ్ళే ముందు ఫోన్ కాల్ మాట్లాడింది. ఇట్లా ఊరు రేపు 17వ తారీఖు 19వ తారీఖు వస్తాను, గృహప్రవేశం కదా చూద్దాము, సత్యనారాయణ కదా చేద్దాం, అండ్ మా ఫ్యామిలీ అంతా వస్తారనుకున్నా, బట్ ఎవరు రావట్లేదు, ఊళ్ళో మేమిద్దరం వెళ్తున్నాం, హరిద్వార్ రిషికేష్ వెళ్తున్నాం అని అన్నా. ముస్సోరి వెళ్తామని చెప్పలే, అది ఒకటి వీళ్ళకి డౌట్. ముస్సోరిలో ఆ నైట్ దిగటం అదొక డౌట్. అండ్ అన్నిటికి మించి ఆ రోజు నైట్ అరౌండ్ 1 or 1:30 అప్పుడు సెల్ఫీ పెట్టారంట. ఇతనేం చెప్తున్నాడు, ఆ నైట్ మేము వైన్ తీసుకున్నాం, రెడ్ వైన్ తీసుకున్నాం, సో కేక్ తిన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, అందుకని సెల్ఫీ తీసుకున్నాం అన్నట్టు ఆ వేలో చెప్తున్నాడు. అతను చెప్తున్నవే సింక్ అవుతున్నాయి, వీళ్ళు చెప్తున్నవే సింక్ అవుతున్నాయి. బట్ ఓవరాల్ ఆడియోలు ఇవన్నీ కానీ దగ్గర తీసుకొచ్చి చూస్తున్నామో డౌట్ వస్తూ ఉన్నాయి. బట్ రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ ఒక్కటి ఇక్కడ కీలకం. పోస్ట్మార్టం రిపోర్ట్లో కనుక లేదు నేచర్గానే చనిపోయింది, అదే సెక్స్ రిలేటెడ్ మన ఏదో స్టిమ్యులెంట్స్, సెక్స్ స్టిమ్యులెంట్స్ అయినా వాడిన వల్ల తేడానా, లేదు ఇతను చెప్పినట్టుగా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదు అన్నప్పుడు డ్రింక్ చేసినప్పుడు ఏమైనా తేడానా, లేదన్నప్పుడు ఆ హోమ్ స్టే వాళ్ళు ఏమన్నా విషప్రయోగం చేశారా, లేదా ఇతర ప్లాన్ ప్రకారం చేశారా, అన్ని పోస్ట్ మార్టంలోనే తేలుతాయి. ఇప్పుడు కనుక అబ్స్కాండ్ అయ్యాడు అనుకోండి, దోలు తీరిపోయింది, ఇటు వెళ్ళిపోయాడని అంటున్నారు. ఆల్రెడీ ముస్సరిలో మర్డర్ కేసు నమోదైపోయింది, అండ్ అనుమానాస్పదం కూడా ఇతని మీదే, అండ్ భార్య చనిపోయింది కాబట్టి కలిసి ఉన్న భర్త కాబట్టి ఇతని మీద అనుమానం, అన్ని ఇతని మీద ఉన్నప్పుడు ఇంకెటు వెళ్ళిపోతాడు? వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు, తీసుకుని లోపలేస్తారు. లేదు ఎవరికి కనపడకుండా పోయాడంటే ఇంక అతను కూడా చనిపోవాలి, భయపడడం. లేదన్నప్పుడు గాయత్రి మంత్రం చెప్పిస్తే నాకు రాధా గాయత్రి భార్యగా వచ్చింది, అటువంటి భార్యను ఎందుకు చంపుతానని చెప్తున్నట్టు చూస్తారా, అది నిజానికి అయితే నా భార్యని ఇప్పుడు ఎందుకు లేని అనుకుంటే చనిపోతాడు. బట్ రీసెంట్ టైమ్స్లో చదువుకోకముందు కాకరాయ అని, చదువుకున్న తర్వాత కేకరాయ అన్నట్టుగా అంతకుముందు చాలా మంచిగా ఉన్నటువంటి వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఫుల్ సౌండ్, అసలు మంచి మంచి జాబులు వచ్చిన తర్వాత కొంతమంది సైకలాజికల్గా తేడాగా అయిపోతున్నారు. అటువంటి వాళ్ళు మాత్రం కనిపెట్టుకున్నాడు, జాగ్రత్తగా అయితే ఉండండి. అతను బిట్స్ పిల్లానైనా సమ్ ఎక్కడో టాప్ ఇన్స్టిట్యూట్లో చదివచ్చున్నాడు. ఈ అమ్మాయి బ్రహ్మాండంగా మంచి చోట చదివింది, ఏకంగా నేషనల్గా పెద్ద ఏమంటారు ఎంఎన్సీలో జాబ్ అమ్మది. ఇతన్ని అంతే, ఆమెది ఢిల్లీలో, ఇతని పూణేలో. ఆ తర్వాత వచ్చేటప్పటికేమో పెళ్ళి అయిన తర్వాత వచ్చేసి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారంట, అదేమో 1 BHK అంట, ఆ ఏరియా అంత బాగోదంట. ఒకరోజేమో ఆమె బాబాయ్ అంటే మన సుధాకర్ వాళ్ళ బ్రదర్ వెళ్తేనేమో అనుమాన పడ్డాడంట అతను. ఓ రోజు ర్యాపిడోలో డ్రాప్ చేసి వెళ్తే అది అనుమాన పడ్డాడంట. ఇలా ఎన్నో ఉన్నప్పుడు కూతురు ఎందుకంటే అటు ఉంచుతారు? సో నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, సత్యవతి గారు, సుధాకర్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. సర్దుకు పొమ్మని చెప్పింది మీరు కదా, అర్థం చేసుకోమని చెప్పింది మీరు కదా. కూతురు అంత బాధపడుతాను అంటున్నప్పుడు, ఆమె ఆల్రెడీ తన కాలం తను నిలబడ్డప్పుడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మోర్ ఓవర్ మంచి జాబ్లో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు అంత ఇబ్బంది పడతామని అక్కడ ఉంచటము? అండ్ ఆమెనా కానీ ఏదంటే డైరెక్ట్గా నన్ను అడగండి, అంతేగాని వాళ్ళకి చెప్పొద్దని అంత ఓపెన్గా కూడా ధైర్యంగా ఆ అమ్మాయి ఉంది కదా. సో అలా ఉన్నప్పుడు పిల్లని మీ దగ్గర తెచ్చుకోవాలి కదా. సరే అన్ని సాంగ్స్ పోయినాయి, హ్యాపీగానే ఉన్నాను ఆమె చెప్పింది. ఆ హ్యాపీ మూమెంట్లో కదా వాళ్ళు వచ్చేసి అటు వెళ్ళింది, ఏడకి హనీమూన్కి ఎక్కడికో. సో మీరేమనుకున్నారు, అంత బాగుందని మీరు అనుకున్నారు. అకస్మాత్తుగా జర్రం జరిగేసరికి ఇప్పుడు లబ్బోదేవం అంటే ఎలాగండి? ఏదైనా ముందు జాగ్రత్త పడాలండి. ఈ వీడియో సత్యవతి గారు, సుధాకర్ గారి కోసం కాదండి. రిమైనింగ్ ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మీ బిడ్డలు ఎక్కడన్నా ఉండి ఇబ్బంది పడుతున్నామంటే, వాడు కరెక్ట్ కాదు నా భర్తనంటే, వాడికి అనుమానం ఎక్కువనంటే, ముందు మీ బిడ్డ మీరు తెచ్చేసుకుని కాపాడుకోండి. లేదా ఇద్దరిని కూడా తీసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి, కౌన్సిలింగ్ చేస్తారు.